హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫైనల్లీ ఇజ్రాయెల్ అందరూ అంచనా వేసినట్లే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీల మీద దాడి చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ కింద ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బలిస్టిక్ మిసైల్ ఫెసిలిటీస్, అలాగే మిలిటరీ బేస్ల మీద కూడా దాడులు చేసింది. ఈ స్ట్రైక్స్లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి హార్ట్గా పిలిచే నటాంజ్ ఫెసిలిటీ అనేది అతి ముఖ్యమైన టార్గెట్. దీని మీద దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు టాప్ మోస్ట్ న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు. ప్లస్ ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ కూడా చనిపోయాడు. ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అంటే శత్రువు ఏదైనా యాక్షన్ తీసుకున్నాక ప్రతీకారంగా దాడి చేయడం కాకుండా దాన్ని ఆపడానికి ముందే దాడి చేయడం. మిలిటరీ అనలిస్టులు ఈ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అనేది ఒక ఆర్ట్ అయితే ఇజ్రాయెల్ అందులో పికాసో పెయింటింగ్ లాంటిది, అంటే అందులో నెంబర్ 1 అని చెప్తుంటారు. 1981లో ఇరాక్ న్యూక్లియర్ రియాక్టర్, 2007లో సిరియాలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ని నాశనం చేసి ఆ దేశాలు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకుండా పూర్తిగా ఆపేసింది. ఇరాన్ కూడా న్యూక్లియర్ వెపన్కి దగ్గర పడుతుందని ఎప్పటి నుండో దాడి చేయాలని చూస్తుంది. సరైన టైం కోసం వెయిట్ చేసి ఇప్పుడు దాడి చేసింది. లాస్ట్ ఇయర్ లాగానే మరలా సుమారు 100 జెట్స్ని ఇరాన్లోకి పంపింది. కొన్ని F-35 జెట్స్ ముందు వెళ్ళి ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని జామ్ చేస్తే వెనుక F-15 జెట్స్ వెళ్ళి దాడులు చేశాయి. అయితే ఈ దాడుల్లో ఈ ఫెసిలిటీ పూర్తిగా నాశనం అయిందా లేదా డ్యామేజ్ అవ్వడమేనా అని కన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ దాడులు ఇప్పుడే అయిపోలేదు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇది ఫస్ట్ వేవ్ మాత్రమే, ఈ ఆపరేషన్ కొన్ని రోజులు కూడా కొనసాగుతుందని చెప్పాడు. అమెరికా ఈ ఇయర్ స్టార్టింగ్లోనే మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని బట్టి ఇజ్రాయెల్ మొదటి 6 నెలల్లోనే ఇరాన్ న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్టు చెప్పింది. ఇదేమీ లీక్ కాదు, కావాలనే అమెరికా, ఇజ్రాయెల్ ఈ విషయాన్ని బయటపెట్టి ఇరాన్ని ఒత్తిడి పెట్టాలని చూశాయి. కానీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసింది. ఇజ్రాయెల్ ముందు అంచనా వేసినట్టే 6 నెలల్లో దాడి చేసింది. ఒకసారి మనం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చూస్తే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి న్యాచురల్గా దొరికే యురేనియంని ప్యూరిఫై చేయాలి. దీన్ని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటారు. న్యాచురల్గా భూమి నుండి వెలికితీసిన యురేనియంలో 99.3% యురేనియం 238 ఉంటుంది. ఇది పనికిరాదు. 0.7% మాత్రమే యురేనియం 235 ఉంటుంది. ఎనర్జీకి, వెపన్స్కి ఇదే కావాల్సింది. సపోజ్ 1 kg 1000 గ్రామ్స్ న్యాచురల్ యురేనియం దొరికితే అందులో 7 గ్రామ్సే కావలసిన యురేనియం 235 ఉంటుంది. మరి ఈ ఎన్రిచ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? దీనికోసం ఫస్ట్ న్యాచురల్ యురేనియంని గ్యాస్గా కన్వర్ట్ చేస్తారు. దీనిని యురేనియం హెక్సా ఫ్లోరైడ్ అంటారు. ఫార్ములా UF6. తర్వాత ఈ గ్యాస్ని ఏం చేస్తారంటే సెంట్రిఫ్యూజ్ అనే ఒక హెవీ ఎక్విప్మెంట్ ఉంటుంది. దానిలోకి ఈ గ్యాస్ని పంపుతారు. ఇందులో ఆ గ్యాస్ ఫాస్ట్గా తిరుగుతూ ఆ ప్రాసెస్లో లైట్ వెయిట్ ఉండే యురేనియం 235 మధ్యలోకి వెళ్తుంది. అచ్చం ప్యూర్ 235 సపరేట్ అయి వెళ్ళదు, కానీ ఎక్కువ శాతం 235 ఉన్న గ్యాస్ సెంటర్లోకి వెళ్తుంది. ఇలా మరలా ఎన్రిచ్మెంట్ చేస్తూ సెంటర్లోకి వెళ్తున్న దానిలో 235%ని పెంచుతారు. కావలసిన పర్సంటేజ్కి యురేనియం 235 వచ్చాక ఆ కలెక్ట్ చేసిన ఎన్రిచ్డ్ గ్యాస్ని కూల్ చేసి పౌడర్ రూపంలోకి మారుస్తారు. తర్వాత దాన్ని మరలా మెటల్ రూపంలోకి మార్చి కావలసిన విధంగా వాడతారు. 0.7 కాకుండా 3 to 5%కి యురేనియం 235 పెరిగితే పవర్ జనరేషన్కి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇక కొన్ని రీసెర్చ్ పర్పస్ కోసం అయితే 20% యురేనియం 235 ఉన్న యురేనియంని వాడతారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇలా 20% వరకు మాత్రమే ప్యూరిఫై చేయాలని లిమిట్ని పెట్టింది. అంతకన్నా పెంచుతూ వెళ్తుంటే వెపన్స్ కోసం చేస్తున్నట్టు పరిగణిస్తుంది. వెపన్స్కి అయితే 90% ఎన్రిచ్డ్ యురేనియం కావాలి. అయితే ఇరాన్ 60% వరకు వెళ్ళింది, కానీ మేము న్యూక్లియర్ బాంబ్ తయారు చేయట్లేదని చెప్పుకుంటుంది. ఈ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్లో మొదట కొంత ప్యూరిఫై చేయటమే కష్టం, కానీ ఇలా 50 to 60%కి ఆల్రెడీ ప్యూరిఫై చేశాక 90%కి రీచ్ అవ్వడానికి తక్కువ టైమే పడుతుంది. ఇరాన్ ఈ 60% ప్యూరిటీతో 400 kgల యురేనియంని తయారు చేసింది. ఒక న్యూక్లియర్ బాంబ్కి 90% ప్యూరిటీతో 25 kgల యురేనియం కావాలి. ఆ 400 kgలు 90% అయి ఉంటే 16 బాంబ్స్ అయి ఉండేవి.
60% నుండి ఇంకా ప్యూరిఫై చేయాలి కాబట్టి ఇరాన్ ఇంకొంతకాలంలో సుమారు 10 న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసి ఉండేదని ఇజ్రాయెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. ఇలా ఎన్రిచ్మెంట్ చేశాక బాంబుగా మార్చడానికి ఇరాన్ పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్లో టెలిగాన్ 2 అనే సీక్రెట్ ఫెసిలిటీ రన్ అవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఈ ఫెసిలిటీ నాశనమైంది. అయితే యురేనియం ఎన్రిచ్మెంట్ యాక్టివిటీ కంప్లీట్గా ఆగకపోతే ఇరాన్ని లేట్ చేయడమే కానీ పూర్తిగా ఆపలేరని ఇజ్రాయెల్కి తెలుసు. అందుకే ఎన్రిచ్మెంట్ సైట్స్ మీద దాడి చేయాలని ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతుంది. ఇరాన్లో ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీలు 4-5 ఉన్నాయి. వాటిలో మెయిన్ 2, నటాంజ్, ఫోర్డో. నటాంజ్ అయితే ఈ ప్రోగ్రామ్కి హార్ట్. చాలా పెద్దది. భూమికి 40 నుండి 50 మీటర్ల లోతులో ఉంది. తర్వాత సుమారు 100 మీటర్ల అడుగున ఫోర్డో ఫెసిలిటీని కూడా నిర్మించింది. అయితే ఫోర్డో ఇతర ఫెసిలిటీల మీద దాడి జరిగిందో లేదో ఇన్ఫర్మేషన్ లేదు కానీ నటాంజ్ మీద దాడి చేశామని స్వయంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టరే చెప్పాడు. ఇందులో వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజ్లు ఉండి ఎన్రిచ్డ్ యురేనియంని పోగు చేస్తుంది. ట్రంప్ ఒక 2 నెలల డెడ్ లైన్ పెట్టి ఇరాన్ని న్యూక్లియర్ టాక్స్కి ఒప్పించిన విషయం తెలిసిందే. ట్రంప్ గోల్ ఏంటంటే ఇరాన్ ఆ 60% ప్యూరిటీతో తయారు చేసిన యురేనియం మొత్తాన్ని నాశనం చేసి ఇంటర్నల్ అటామిక్ ఎనర్జీ స్ట్రిక్ట్ మానిటరింగ్ కింద ఇరాన్ ఎన్రిచ్మెంట్ని పవర్ జనరేషన్కి సరిపడే 3 to 5% మాత్రమే లిమిట్ చేయాలి. కానీ ఈ చర్చల్లో ఇరాన్ ఎన్రిచ్మెంట్ ఆపము, ఆ 400 కేజీల యురేనియంని వదిలేయమని చెప్పింది. దీనితో లాభం లేదు. ఈ చర్చల పేరుతో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయడానికి టైంని కొంటుంది. అంటే చర్చలు జరుపుతూ బాంబ్ తయారు చేస్తుందని ఇజ్రాయెల్ సర్ప్రైజ్ అటాక్ చేసింది. అయితే ఈ డ్యామేజ్ గురించే ఇన్ఫర్మేషన్ లేదు. 100 మీటర్ల లోతులో ఉన్న ఫోర్డో ఫెసిలిటీని నాశనం చేయాలంటే ఖచ్చితంగా అమెరికా తయారు చేసిన 14 టన్నుల GBU-57 బాంబు కావాలి. ఏ దేశానికి ఈ బాంబ్ని అమ్మలేదు. ఇజ్రాయెల్కి ఇవ్వడం గురించి ఇంతకుముందు అమెరికాలో చర్చలు జరిగాయి కానీ ఇచ్చినట్టు ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ ఇస్తే B-2 బాంబర్ లేకపోయినా C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ని మాడిఫై చేసి డ్రాప్ చేయొచ్చు. అయితే నటాంజ్ కూడా తక్కువ లోతులో ఏం లేదు. మిగిలిన ఫెసిలిటీలు ఒక 10-15 మీటర్ల లోతులో ఉన్నాయి కానీ ఈ నటాంజ్ ఫెసిలిటీకి పైన సుమారు 7 మీటర్ల మందంతో స్టీల్ కాంక్రీట్తో బలమైన షీల్డ్ ఉంది. తర్వాత కింద మరలా రాళ్లతో ఇంకో కవచం, దాని కింద ఫెసిలిటీ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి. వాటిలో GBU-28 అనేది టాప్. 2.3 టన్నుల వెయిట్. దీన్ని F-15 స్ట్రైక్ ఈగల్ క్యారీ చేయగలదు. ఈ బాంబు అచ్చం భూమి అయితే 30 మీటర్ల లోతుకి వెళ్ళి పేలుతుంది. కాంక్రీట్ స్టీల్ అయితే మాత్రానికి 6 మీటర్ల లోతుకి చొచ్చుకు వెళ్ళగలదు. రాళ్ళు అయితే 10 నుండి 15 మీటర్ల వరకు వెళ్ళగలదు. అయితే ఫస్ట్ ఒక బాంబ్ని డ్రాప్ చేసి ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో మరలా కొన్నిసార్లు ఈ బాంబ్స్ని డ్రాప్ చేస్తూ ఉంటే ఫెసిలిటీని కంప్లీట్గా నాశనం చేసినా చేయకపోయినా సీరియస్ డ్యామేజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. మరి ఈ స్ట్రైక్ ఎంతవరకు సక్సెస్ఫుల్లో తెలియాలి. లాస్ట్ టైం ఇరాన్ నజ్రాల్లా చావుకి ప్రతీకారంగా దాడి చేస్తే మరలా ఇజ్రాయెల్ దాడి చేసింది. కానీ ఇరాన్ ఇంకోసారి దాడి చేయలేదు. కానీ ఈసారి ఇజ్రాయెలే ఫస్ట్ దాడి చేసింది. అది కూడా ఆయపట్టు మీద కొట్టింది. దీంతోపాటు మరలా ఇరాన్ దాడి చేస్తుందని ఆ బలిస్టిక్ మిసైల్ ఫెసిలిటీలు అలాగే ఆ ప్లానింగ్ చేసే IRGC చీఫ్ని కూడా చంపింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లే 2 టాప్ సైంటిస్టులు కూడా చనిపోయారు. సో ఇరాన్కి దాడి చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇది ఒక ఫుల్ స్కేల్ వార్గా మారడానికి కూడా ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.